శనిదేవుడు ఎలా పుట్టారో మీకు తెలుసా? సూర్యదేవుడు సంధ్యని వివాహం చేసుకున్నారు. అయితే సంధ్య భర్త నుండి వచ్చే విపరీతమైన వేడి భరించలేకపోయింది. సూర్యునితో సమానంగా ఉండడానికి ఆమె అడవిలోకి వెళ్ళి ధ్యానం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె బయలుదేరే ముందు ఆమె నీడ నుండి ఒక అమ్మాయిని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టింది. ఛాయతో నువ్వు నా స్థానాన్ని స్వీకరించిన పిల్లలు జాగ్రత్తగా చూసుకో, అలాగే నేను ఇలా అడవికి వెళ్తున్నానన్న విషయం సూర్యదేవునికి చెప్పవద్దు అని కోరారు. ఆ రోజు నుండి సూర్యదేవునికి భార్యగా ఛాయ నటించింది. వీరి కలయిక ద్వారా శని అనే బిడ్డ జన్మించారు. శనిని చూడగానే సూర్యదేవుడికి పిల్లవాడు అతనిలో అసలు లేడని, అతని తేజస్సు ముఖంలో కల లేదు, బదులుగా శని నల్లగా, చల్లగా మరియు దరిద్రంగా కనిపించాడు. సూర్యదేవుడు కోపంతో ఛాయ దగ్గరికి వచ్చి, ఈ బిడ్డ అసలు మనకే పుట్టాడా అని అన్నారు. ఛాయ మన పిల్లవాడే అని ఎంత చెప్పినా బ్రతిమలాడినా వినలేదు. ఆ కోపంలో శనిని తన కొడుకుగా తిరస్కరించారు. దీంతో శనిదేవుడు ఆగ్రహానికి గురై తండ్రిపై కోపం వ్యక్తం చేశాడు. శనిదేవుడి శక్తి కారణంగా సూర్యుడు కూడా నలుపు రంగులోకి మారిపోయాడు. తరువాత సూర్యుడు తన తప్పును తెలుసుకుని శివుడికి పూజించి అతని నిజమైన రూపాన్ని మళ్ళీ తిరిగి పొందారు. ఈ వీడియో కన్నా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.